ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతుల సహాయం చేసి మీ కృపలో బలపరిచి ఆయన మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో, మరియు దేవుడు నేనే, సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదురు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం, ఏలియనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకొనని వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటూ, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటూ ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెం పరిశుద్ధముగా ఉండవలెను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాస్త్రములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యంలో ఉన్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటా తండ్రి. నాయన మీ మార్గంలోని కృపా సత్యంలో ఉన్న తండ్రి, నాయన మీ మార్గంలో నడిచి నిన్ను మహిమపరచి కనపరచకుండా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.